అయిందండి, అమ్మాయికి పెళ్లి చేసాం. మనం సుఖమే అనుకుంటాం కదా, పెళ్లి సుఖమే కదండి. మా అమ్మాయికి పెళ్లి చేసామండి, అమ్మాయ ఓ బాధ్యత ఏందండి, ఏమిటో అవదేమో అనుకున్నామండి. మంచైలుడే వచ్చారు, అయింది. 3 నెలలు కాగానే అమ్మాయి ఫోన్ చేసింది, చంపేస్తున్నాడే అమ్మ అని వాలెట్టింది. ఇప్పుడు ఇది సుఖమా దుఃఖమా? 3 నెలలకి దుఃఖం ఎలా అయింది సుఖం? ఆ అల్లుడిని మనం సరిగ్గా చూడాల. సరిగ్గా చూసి చేసినంత మాత్రాన్ని సరిగ్గా ఉంటాడని ఏమైనా ఉందా? మీరు శ్రీరామచంద్రుడు తీసుకొచ్చి చేసిన 3 నెలల్లో వాడు రావణాసురుడు కావచ్చు, ఎవడు చెప్తాడు? అలా జరిగినవి ఉన్నాయి. ఇప్పుడు సరిగ్గా చూడడం వీలు కావట్లా. ఫేస్బుక్లో చూసుకుంటారు, చేసేసుకుంటున్నారు వాళ్ళే. మనమేం చేస్తాం ఇక్కడ? అంచేది పెళ్ళి సుఖమా దుఃఖమా అంటే, పెళ్ళి కానివాడు ఏమంటాడు, పెళ్ళండి లైఫ్ అండి బాబు, వైఫ్ లైఫ్ అంటేనే వైఫ్ అంటాడు. అదే పెళ్ళై 10 ఏళ్ళు అయిన వాళ్ళని అడగండి, జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ అని గజ్జి కుక్కను పట్టుకుని గోగుతూ ఉంటాడు. మళ్ళీ గజ్జి కుక్క కావాలి వాడికి, మామూలు కుక్క పనికిరాదు. వేదాంతం వచ్చేసింది 10 ఏళ్లకే, ఆడ మగ ఇద్దరికి వచ్చేసింది. 100 వేదాంత గ్రంథాలు చదివిన